ఈ వైరసెస్ ఇవన్నీ ఏంటంటే చాలా గుంపుల ప్రదేశంలో వాటిల్లో కొంచెం స్ప్రెడ్ అవుతది. సో, పిల్లలు సహజంగా శీతాకాలం ఎఫెక్ట్ అయ్యే పిల్లలు వాళ్ళు ఉంటే ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఇన్ఫెక్షన్ అట్లా ఉంది అంటే అక్కడికి తీసుకెళ్ళకపోవడం, వాళ్ళకి కొంచెం 1, 2 రోజులు దూరంగా పెట్టడం అన్నది బెటర్ చాయిస్. కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఏదైనా గానీ తింటే, తాగితే డెఫినెట్‌గా దగ్గు, జలుబు అన్నది వస్తాయి అన్నది ఆల్రెడీ తెలిసుంటే అవాయిడ్ చేయడం అన్నది చాలా బెటర్ అది. 1, 2 రోజుల్లో కాఫు, కోల్డ్ తగ్గని పిల్లలనైతే మాత్రం ఇంట్లో ట్రీట్ చేసుకోకుండా ఒక డాక్టర్ కన్నది, పీడియాట్రిషియన్ కన్నది కన్సల్ట్ చేయడం అన్నది ఉత్తమం. ఒట్టి ఫీవరు, కోల్డు, కాఫ్‌తో ఒకవేళ ఉంటే ఓకే. కానీ యాడ్ ఆన్ సింప్టమ్స్ అన్నవి ఏమైనా కనపడి, కొత్తగా సింప్టమ్స్ కనపడుతున్నాయి, బాబు ఇబ్బంది పడుతున్నాడు అంటే మాత్రం ఇండెఫినిట్‌గా మళ్ళీ హాస్పిటల్‌కి రీచ్ అయ్యేది కంపల్సరీ. ఇంకొకటి, ఎప్పుడైనా పిల్లలు సిక్ అయ్యేది డీహైడ్రేషన్ ప్యాటర్న్ మీద. సో, ఆ డీహైడ్రేషన్ అన్నది మీరు జాగ్రత్తగా యూరిన్ ఎంతెళ్తున్నాడు, ఎంతవరకు వెళ్తున్నాడు, నిన్నెంతెళ్ళాడు, ఈరోజు ఎంతెళ్ళాడు అని ఒక క్యాలిక్యులేటెడ్‌గా ఉండి, యూరిన్ అన్నది కొంచెం చక్కగా వెళ్తున్నాడు అంటే ఏ బాబు, పాప సిక్ అవ్వరు. సో, ఆహారం అన్నది తీసుకోకుండా యూరిన్ అన్నది తక్కువ వెళ్తున్నాడు, జ్వరం అన్నది తగ్గట్లేదు అంటే డెఫినిట్‌గా హాస్పిటల్ రీచ్ అవ్వడం అన్నది బెటర్ ఆప్షన్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.